ఏప్రిల్ నెల 18వ తారీఖు పునీత గాల్డినో గారి పండుగ. ఇటలీలోని మిలాన్ పట్టణ పాలక పునీతులుగా పేరొందిన గాల్డినో గారు 12వ శతాబ్దంలో జీవించారు. మిలాన్ నగరంలో క్రైస్తవ భక్తులు ప్రార్థించేటప్పుడు పునీత ఆంబ్రోస్, పునీత చార్లెస్ బొరోమియో గారిని స్మరించినప్పుడు పునీత గాల్డినో గారిని కూడా వారు జ్ఞప్తికి తెచ్చుకునేవారు. వీరు మిలానులో ప్రసిద్ధి గల డెలాస్కాలా కుటుంబానికి చెందిన మహాభక్తుడు. మిలాను పీఠాన్ని పాలించిన 2 బిషప్ గార్ల వద్ద వీరు కొన్ని ప్రదేశాలు ఆజిమాయిషికర్తగా పెద్దగాను సేవలందించి అందరి మన్ననలను పొందారు. ఆర్చ్ బిషప్ హ్యూబర్ట్ గారు క్రీస్తు శకం 1168లో మరణింపగా వారి స్థానంలో గాల్డినో గారు అభిషిక్తులయ్యారు. వారికి ఇష్టం లేకున్నా 3వ అలెగ్జాండర్ పాపు గారి ఒత్తిడి చేసి నియమించారు. పోపు గారి ఆశలు నెరవేర్చ గాల్డిన్ బిషప్ గారు విశేష కృషి సల్పి తమ పీఠంలో విశ్వాసుల అసంతృప్తిని పోగొట్టగలిగారు. పొంబార్దా రాష్ట్రీయులు కూడా చేయూతనందించి మిలాను పీఠాభివృద్ధికి పాటుపడ్డారు. పునీత గాల్డినో గారు నాయకత్వం దిగ్విజయమైంది. ఆర్చ్ బిషప్ గాల్డినో గారి సువార్త ప్రచారంలో నిరంతర సేవ చేశారు. బీద సాధలను ఆదుకున్నారు. గురువులలో ఉన్న ఆలసత్వాన్ని తొలగింపజేసి కార్యోన్ముఖులను చేశారు. దైవార్చన కార్యాలు ముమ్మరం చేయించారు. తమ అంత్య దినాన కూడా వారు ఓపిక లేకున్నా దివ్యబలి పూజను అర్పించారు. తన ప్రసంగంలో దబ్బర సిద్ధాంతాల్ని తీవ్రంగా ఖండించారు. తమ విశ్వాసుల్ని అప్రమత్తం చేశారు. తాను నిస్సత్తువతో వణుకుతూ కూడా పూజ నిర్వహించారు. పూజ ముగిసిన వెంటనే వారు స్పృహ కోల్పోయి కుప్పగూలి తమ అంతిమ శ్వాసను విడిచారు. అనగా క్రీస్తు శకం 1176లో పరలోక భాగ్యం అందుకున్నారు. వీరి బంగారు మాట: దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము. పునీత గాల్డినో గారా, మా కొరకు ప్రార్థించండి.